आयतनं वेद आयतनवान् भवति को वै पर्जन्यस्यायतनो आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपमायतनो आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति को वै संवत्सरस्यायतनो आयतनवान् भवति एवं वेद सुनामं प्रतिष्ठितां वेद येव तिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् विष्णुर्विचक्रमे त्रयधानि ददे पदो नमस्य पार्वते ॐ सहस्रशीर्षः पुरुषः सभूमिं विश्वतो भृत्वा पुरुष एवेदमो सर्वो पुरुषकृतशेषानः एतावानस्य महिमा आदोऽस्य विश्वभूतानि विरादोर्ध्वोदयेत्पुरुषः ततो विश्वं व्यक्रामतो అనంతపద్మనాభస్వామి భగవానికి అందరూ రెండు చేతులు పైకెత్తి స్వామివారికి నమస్కారం చెప్పి గట్టిగా జయకారం చెప్పండి. అనంతపద్మనాభస్వామి భగవానికి. మన యొక్క దివ్య భవ్యమైన వేదభూమి కర్మభూమి భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన క్షేత్రం తిరువనంతపురం. త్రివేంద్రం అని అంటాం. మలయాళ దేశం అంటే కేరళ రాష్ట్రంలో అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రము. అక్కడి నుంచే వచ్చినటువంటి తాంత్రి అంటారు. స్వయంగా అక్కడి యొక్క ఆరాధనలన్నీ స్వయంగా ఆచరించే అక్కడే మన యొక్క ప్రాంతంలో ప్రధాన అర్చకులు అని చెబుతాం కదా, ఆ విధంగా అక్కడి నుంచే వచ్చినటువంటి వారి స్వహస్తములతో స్వామివారి ఆరాధన అక్కడి ఆచారంగా తాంత్రి పూజలో జరుగుతోంది. అందరూ ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి నమః. మా అందరూ చేతులు జోడించి స్వామివారి శ్లోకం చెప్పిస్తాను. అందరూ చెప్పండి. అనంతమైన బాధలు కష్టాలు దుఃఖాలు తీరుతాయిట. అనంతమైన సంపద వస్తుందట స్వామివారిని ఆరాధిస్తే. మీ అందరికీ తెలుసు స్వామివారి నేలమాళిగల్లోనే అనంత సంపద ఉంది. అనంతము అంటే లెక్కలేనిది, దానికి చివర అనే కొస లేనిది అని, ఎక్కడికి అంతం కాదు అని. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి అందరూ కూడా. ఓం అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః నమో నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్యాః త్రినేవ చక్షురారతమం. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం చంద్రమామనసో జాతః చక్షో సూర్యోదయః ముఖాదింద్రశ్చాగ్నిశ్చ భగవంత్వా సత్యేన పరిహంజామి అమృతమస్తో అమృతమస్తనమసే స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. అమృతోపహార నైవేద్యం సమర్పయామి. नाभ्याभिरन्तरिक्षो शेषोद्यो समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रादो तथा लोकागुणकल्पयन् मुखवासैतताम्बूलं समर्पयामि। हिरण्यगर्भगर्भस्थो हेमभेदं विधावसो आनन्दपुण्यबलवतः शान्तिं प्रयच्छ मे।
ఓం స్వర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాగాంజలిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితా అథర్వగజం మే గోపాయ ప్రథమన్న విహాయసే అమృతభ్యాయోషీతలో అభిసన్న ప్రియంగృణో యజ్ఞస్య పశోన్మే గోపాయ విభావయే చతుష్పదః. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భక్షనిర్వృతిం మమ పశోగశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సాధ్యం త్రివర్తదయుక్తం మహ్నినా యోజదం ప్రియో గృహాణమంగళం దీపం త్రైలోక్యతీరాపః. ఓం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళో. మంగళాసాధనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్ణైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళో. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే. మా అందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళధ్వనులు చేస్తూ ఉండండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధవ్యో దానేతి ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవైదమాన ఆయుస్తేజో దధాతి. అనంతపద్మనాభ స్వామి గోవింద. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళో. ఓం మంగళమేస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఆనందకర్పూరదికి నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి రక్షాంధారయామి. అనంతపద్మనాభ స్వామి గోవింద గోవింద. ఇదం తమోమథైతం విష్ణవే జరుణ్నిర్మమతే యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతే శ్రోత్రయోహోతే విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా. అనంత పద్మనాభ స్వామి వరద గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్. యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తారాం సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మొట్టమొదటిసారిగా తిరువనంతపురం క్షేత్రం అనంత పద్మనాభ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనా కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన యొక్క క్షేత్రంలో మన యొక్క భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరుగుతోంది. మొదటిసారిగా అందరూ దర్శనం చేసుకోండి. అనంతమైన దుఃఖములని తొలగడమే కాదు, అనంతమైనటువంటి ఐశ్వర్యము, సుఖము, సంతోషం కలుగుతుందట. అందరూ నమస్కారం చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి భగవాన్